గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్న ర్యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బోనుగల సల్మాన్ గారు. జనాలకి కమ్యూనిజం అనేది చాలా ఇంపార్టెంట్, బట్ అదే జనాలకి కడుపు నిండాలంటే మాత్రం క్యాపిటలిజం ఇంకా ఇంపార్టెంట్. అయితే ఆ క్యాపిటలిజం సంబంధించి కమ్యూనిజం సంబంధించి రెండు విషయాలు కూడా ఈరోజు మనతో షేర్ చేసుకోవడానికి సల్మాన్ గారు ఒక స్పెషల్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. అదేంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో కమ్యూనిజంకి క్యాపిటలిజంకి ఎప్పుడు కూడా ఒక రకమైన పోటీ ఉండేది అప్పట్లో, అండ్ అది ఇప్పటికీ నడుస్తుంది తెలియకుండా. అయితే కమ్యూనిజం అనేది కాస్త తగ్గిపోయిందనే ఈ టైంలో క్యాపిటలిజం ఎంతో పెరిగిపోయింది. స్టార్టప్స్ దగ్గర నుంచి, కంపెనీస్ దగ్గర నుంచి, స్టాక్ మార్కెట్ రంగంలో నుంచి ప్రతి కోణంలోనూ క్యాపిటలిజం అనేది తన రిజల్ట్ ఏంటో చూపిస్తూ ఉంది. మీరేమంటారు? కరెక్ట్ అండి రెడ్డి గారు. కమ్యూనిజం ఏంటంటే, ఇప్పుడు కమ్యూనిజం కూడా యాక్చువల్గా ఒకప్పుడు సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు దేశం, ఇప్పుడు అక్కడ కూడా క్యాపిటలిజం వచ్చేసింది. కమ్యూనిజం మన కార్ల్ మార్క్స్ గారు, ఆయన ఏంటంటే అప్పట్లో ఆ రోజుల్లో, ఇప్పుడు కమ్యూనిజం ఏంటంటే ఏ కంపెనీ అయినా కానీ ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. ప్రభుత్వ ఆధీనంలో ఉండి అందరికీ సమానంగా పంచాలన్నది వాళ్ళ కాన్సెప్ట్. అయితే అప్పుడు ఏమైందంటే కొద్దిమంది చేతుల్లోనే ఈ ప్రొడక్టివిటీ ఉండేది. అంటే ఎవరైతే హెడ్స్, మేనేజర్స్ ఉంటారు కదా, అంటే మంత్రులు, అంటే రాజకీయ నాయకులు, వాళ్ళ చేతిలో ఉండేది. వాళ్ళు సరిగా అంచనా అయిపోయారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అప్పట్లో స్టీల్ కంపెనీస్ ఉన్నాయి. కొన్ని రోజులు ఓకే, దేశ అభివృద్ధిలో స్టీల్ కంపెనీస్ ఓకే. ఏమైంది, స్టీల్ ప్రొడక్షన్ విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళారు. మరి ప్రజలకి ఏంటి, అప్పుడు ఏమైంది, స్టీలు ఎక్కడ చూసినా స్టీల్ ప్రొడక్షన్ ఉంది, ప్రజలకు కావాల్సిన కన్జ్యూమర్ గూడ్స్ లేవు. సాక్సులు కానీ ఇంట్లో వాడుకునే వస్తువులు అవి తగ్గినాయి. అంటే కొద్దిమంది చేతిలోనే ఉంటే, థింకింగు గవర్నమెంట్ అఫీషియల్స్ చేతిలో ఉంటే డిమాండ్ అండ్ సప్లై తెలియలేదు వాళ్ళకి. అదే క్యాపిటలిజంలో ఏంటి, ఇప్పుడు సపోజ్ క్యాపిటలిజంలోనే స్టీల్ కంపెనీ విపరీతంగా ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళింది స్టీలు క్యాపిటలిజంలో. అప్పుడు ఏమైంది, స్టీల్ డిమాండ్ తక్కువ ఉంది, సప్లై ఎక్కువ ఉంది. అప్పుడు ఏమైంది, స్టీల్ రేటు తగ్గిపోద్ది. ఇప్పుడు కూరగాయలు ఎక్కువ వస్తున్నాయి, కొనేవాళ్ళు తక్కువ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా రేటు తగ్గింది, స్టీల్ రేటు తగ్గింది. స్టీల్ షేర్స్ కొనరు, స్టీలు వాడరు, ఎందుకంటే డిమాండ్ లేదు. తర్వాత స్టీల్ షేర్స్లో చేయరు, కంపెనీస్కి ఆటోమేటిక్గా లాస్ వస్తాయి క్యాపిటలిజంలో. అప్పుడు ఏం చేస్తారు కంపెనీస్, ప్రజలకు ఏం కావాలో అవి ప్రొడ్యూస్ చేస్తారు. అంటే క్యాపిటలిజంలో కాంపిటీషన్, డిమాండ్ అండ్ సప్లై, ఏది అమ్మితే ప్రజలకి లాభం వస్తుందని క్యాపిటలిజంలో కంపెనీ చూసుకుంటాయి. మీకు ఏది అవసరమో అది గుర్తిస్తాయండి, అవి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. ఒక సర్టెన్ లెవెల్ డిమాండ్ అండ్ సప్లై ఈక్వల్ అయిన తర్వాత ఆపుతాయి, అంతే కదా. అంతే. సో క్యాపిటలిజం ఎందుకు సక్సెస్ అయిందంటే ప్రపంచ దేశాల్లో ఇదే మెయిన్ రీజన్. కమ్యూనిజం ఎందుకు ఫెయిల్ అయిందంటే గుర్తించలేకపోవటం వల్ల, పాలకులు గుర్తించలేకపోవటం వల్ల. ఇంకొకటి ఏమిటి, క్యాపిటలిజంలో మీరు కూడా ఓనర్ అవ్వచ్చు. ఏ కంపెనీలో అయినా క్యాపిటల్ మార్కెట్స్ ద్వారా మీరు కూడా అందులో పార్ట్ ఓనర్ అవ్వచ్చు. ఎప్పుడైతే మీరు కూడా పార్ట్ ఓనర్ అయ్యారో, మీకు కంపెనీస్లో మీరు కూడా ఎప్పుడు పార్ట్ ఓనర్ అయ్యారో మీకు శ్రద్ధ ఉంటుంది. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే అండి, ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి జీతాలు ఇస్తాయి. మీరు గమనించారో లేదో, టాప్ మోస్ట్ ఎంప్లాయీస్కి షేర్స్ కూడా ఇస్తారు. ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, లేదంటే కార్పొరేట్ కంపెనీస్లో టాప్ మోస్ట్ ఎంప్లాయీస్కి షేర్స్ కూడా ఇస్తారు. ఎందుకు ఇస్తారు, ఎప్పుడైతే మనం కూడా కంపెనీలో ఓనర్షిప్ అయ్యామో, మనం ఏం చేస్తాము, ఎంప్లాయీగా ఉన్నప్పుడు కొద్ది వరకే మనం కష్టపడతాం. అది ఓనర్ అయితే, మనం ఓన్గా బిజినెస్ పెట్టుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం, అప్పుడు మన బిజినెస్ ఎక్కువ ఫ్లరిష్ కావడానికి మనం కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి, ఇన్సెంటివ్స్ ఇస్తే ఇన్సెంటివ్స్ కోసం కూడా పనిచేస్తారు, ఎక్కువ ఎర్న్ చేసుకోవడం కోసం. బియాండ్ దట్ షేర్లు ఇస్తాయి, కంపెనీలో ఓనర్షిప్. సో అప్పుడు ఏమైందంటే, కంపెనీలో ఓనర్షిప్ ఇస్తే
మీరు మీరు ఆ కంపెనీలో ఓనర్ అవ్వటం వల్ల మీరు ఎక్కువ పని చేస్తారు. సో మనం ఏం చెప్తున్నట్టు విరాట్ గారు, కమ్యూనిజం కంటే క్యాపిటలిజం ఎందుకు ప్రాచుర్యం పొందిందంటే ప్రజలకు కావాల్సినవి మనం తెలుసుకోవటం వల్ల. ప్రజలకి ఏం అవసరం, ఇప్పుడు చూడండి ఫస్ట్లో 1884 ఆ టైంలో అమెరికన్ స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్లో రైల్ రోడ్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు దేశంలో, ఆ స్టాక్స్ బాగా పెర్ఫార్మ్ చేసింది. రైల్ రోడ్స్ తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్, ఓకేనా. తర్వాత కొన్ని రోజులకి ఇప్పుడు సిటీస్ డెవలప్ అవుతూ ఉంటాయి. సిటీస్ డెవలప్ అయినప్పుడు అన్ని చోట్ల కనెక్టివిటీ ఉండకపోవచ్చు. తర్వాత ట్రాన్స్పోర్ట్, కార్స్, కొన్ని సంవత్సరాల తర్వాత కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆ షేర్స్ డెవలప్ అయినాయి. తర్వాత కోల్ ప్రొడ్యూసర్స్, తర్వాత బ్యాంకింగ్ షేర్లు, తర్వాత టెలికమ్యూనికేషన్. మన దేశంలో కూడా టెలికమ్యూనికేషన్స్ అరౌండ్ 1900 నుంచి 2000 వరకు టెలికమ్యూనికేషన్. 2000 తర్వాత ఐటీ బూమ్. అంటే ఎప్పుడు కూడా క్యాపిటలిజంలో ఇప్పుడు ఏమిటి, ఫిన్టెక్, ఫైనాన్షియల్ కంపెనీస్, గ్రీన్ ఎనర్జీ, ఇప్పుడు తర్వాత జొమాటో. ఒకప్పుడు హోటల్స్, ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని ఆర్డర్ ఇస్తాం. క్లౌడ్. అంటే పరిస్థితిని బట్టి జొమాటో ఇప్పుడు సెన్సెక్స్ కంపెనీ. పరిస్థితిని బట్టి పాత కంపెనీస్ వెళ్ళిపోతూ ఉంటాయి, పాత సెక్టార్స్ వెళ్ళిపోతూ ఉంటాయి, కొత్త సెక్టార్స్ యాడ్ అవుతుంటాయి. అందుకనే క్యాపిటల్ మార్కెట్స్లో ప్రజల నుంచి, కంపెనీస్ నుంచి ధనం సమకూరుస్తారు. ప్రజలకి ఏది అవసరమో, ఏది డిమాండ్ ఉందో అవి వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏమిటి, మరి ఐపీఓ ఇన్ని కంపెనీస్కి ఎందుకు ఇస్తారు? సెబీ లిమిటెడ్ కంపెనీస్ పెట్టవచ్చు కదా. ఇప్పుడు 4-5 వేలు స్టాక్స్ ఉన్నాయి మన సెన్సెక్స్లో. ఎందుకు? ఎప్పుడు కూడా మోనోపోలీ ఉందనుకోండి విరాట్ గారు, స్టీల్ రంగంలో ఒకే కంపెనీ ఉంది సపోజ్, అప్పుడు ఏమవుద్ది, అతను ఏ రేటు పెడితే ఆ రేటుకి మనం కొనుక్కోవాలి. గుత్తాధిపత్యం ఉందనుకోండి, మోనోపోలీ, నియంతలాగా అయిపోతుంది. అందుకనే క్యాపిటల్ మార్కెట్స్లో మోనోపోలీని తగ్గిస్తారు. రిలయన్స్ ఉంది, ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, రిలయన్స్ జియో వేరు, రిలయన్స్ డిజిటల్ వేరు, రకరకాలుగా మోనోపోలీ ఉండకుండా చేస్తారు. ఏది క్యాపిటల్ మార్కెట్స్లో. మోనోపోలీ ఉంటే ఏమైందంటే వాళ్ళు ఏది చెప్తే అదే రేటు ఒప్పుకోవాలి. ఇప్పుడు ఫార్మాలు ఎన్ని కంపెనీలు ఎన్నో ఉన్నాయి. దానివల్ల ఏమైంది, కాంపిటీషన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేశారనుకోండి, అల్టిమేట్గా ప్రజలకు రేట్లు తగ్గుతాయి. బ్యాంకింగ్స్లో ఒకే బ్యాంక్ ఉందనుకోండి, వాళ్ళు బ్యాంకింగ్ అంటే ఇంట్రెస్ట్ రేట్లు ఆర్బీఐని బట్టి ఉంటుంది అనుకోండి. అవును. కానీ ఒకటే ఉందనుకోండి ఒకటే బ్యాంకింగ్ ఉంటే, లేదంటే ఒకే కంపెనీ ఉంటే మనకి ప్రజలకి, వినియోగదారులకు కానీ ప్రజలకి ఇబ్బంది అవుతుంది. అందుకే కాంపిటీషన్ ఉంటే ఏమైందంటే రేట్స్ తగ్గుతాయి. క్యాపిటల్ మార్కెట్స్లో ఆ కాంపిటీషన్, బ్యాంకింగ్లో కానీ, ఫార్మాలో కానీ, ఎనీ సెక్టర్ కానీ ఆ కాంపిటీషన్ ఉంటుంది. సో అందుకనే కమ్యూనిజం ఫెయిల్ అయింది, క్యాపిటలిజం సక్సెస్ అయింది. క్యాపిటలిజంలో డెమోక్రసీ. ఇప్పుడు నేను ఒక పెద్ద కంపెనీలో షేర్ నేను కొనుక్కోవచ్చు, నా ఇంట్లో సర్వెంట్ కొనుక్కోవచ్చు, చదువు రాని వాడు కొనుక్కోవచ్చు, డాక్టరేట్ చేసిన వాడు కొనుక్కోవచ్చు. అంటే ఈక్వల్ ఆపర్చునిటీ, బిగ్గెస్ట్ డెమోక్రసీ ఎందులో, క్యాపిటల్ మార్కెట్స్లో. అయితే క్యాపిటల్ మార్కెట్స్ అనేది రిస్కియర్, నాట్ గ్యారంటీడ్. ఓనర్షిప్ ఎప్పుడు గ్యారంటీడ్. అర్థం చేసుకొని రావాలి క్యాపిటల్ మార్కెట్స్లోకి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ-కామర్స్ షేర్లు, లింకిట్ కానీ ఇంకోటి కానీ ఈ-కామర్స్ షేర్లు, తర్వాత గోల్డ్. అంటే క్యాపిటల్ మార్కెట్స్లో ఎప్పుడు కూడా ప్రజల ఇష్టాలను బట్టి మారుతూ ఉంటాయి. సో క్యాపిటల్ మార్కెట్స్ మంచిది, మోనోపోలీ లేకపోవటం మంచిది, కాంపిటీషన్ ఉండాలి. అందుకనే 4-5 వేలు కంపెనీస్ ఉన్నాయి, కాంపిటీషన్ ఉండాలి కాబట్టి. అయితే ఫ్రాడ్ చేసే వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. కొన్ని కంపెనీస్లో ఫ్రాడ్ చేస్తే
లేదంటే అకౌంటింగ్ ఫ్రాడ్స్ ఇంకొక ఫ్రాడ్స్ చేసినప్పుడు ఆ కంపెనీ బయటికి వెళ్ళిపోతారు. సెబీ ఉంటుంది రెగ్యులేట్ చేయడానికి, కంపెనీస్ బయటికి వెళ్తూ ఉంటాయి. కాకపోతే ఫ్రాడ్ చేసే కంపెనీ మీకు బయటకు వార్త వచ్చినప్పుడు వెంటనే వదిలించుకోవాలి. అందుకని మనం ప్రజలకి ఏం చెప్తున్నామంటే, ఒక కంపెనీ 2 కంపెనీలో మీరు చూసుకోవడం ఇబ్బంది కాబట్టి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వెళ్తే, గ్రూప్ ఆఫ్ కంపెనీలో మీరు ఓనర్షిప్ వెళ్తే నష్టపోయే అవకాశాలు తగ్గి జీరో అయ్యే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి ప్రజలకి నేను గత కొన్ని ఎపిసోడ్లు ఏం చెప్తున్నా అంటే, సేవింగ్స్ వల్ల మీకు ఇన్ఫ్లేషన్ రావట్లేదు, సేవింగ్స్ వద్దు, ట్రేడింగ్ స్టాక్ మార్కెట్లోనే ట్రేడింగ్ అనుకొని ఇంట్రాడే ఎఫ్ఎండ్ వల్ల మొత్తం డబ్బులు పోగొట్టుకోవద్దు, స్పెక్యులేషను ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక కంపెనీ కాబట్టి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే, ఇన్ని మారినాయి రైల్ రోడ్స్ దగ్గర నుంచి ఈరోజు ఈకామర్స్ వరకు సెక్టార్స్, ఏది డిమాండ్, గ్రీన్ ఎనర్జీ ఏది డిమాండ్ ఉంది, సెమీ కండక్టర్స్ కంపెనీ ఏది డిమాండ్ ఉందో ఆ కంపెనీస్కి వాళ్ళు వస్తారు. ఏది సరిగా పెర్ఫామ్ చేయట్లేదు, బ్యాలెన్స్ షీట్లో ఇన్కమ్ సరిగా రాకుండా నష్టాలు వస్తున్నాయి, ఆ కంపెనీస్ వదిలించుకుంటూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ అనేది ట్రస్ట్ రూపేణ ఫామ్ అయితే కాబట్టి వాళ్ళకి ట్యాక్స్ పడదు, మనం ఎలాగో ట్యాక్స్ కడతాం అంతిమంగా. సో మ్యూచువల్ ఫండ్స్లో ఏమంటే వాళ్ళు కూడా 50 కంపెనీస్లో 10 కంపెనీస్ స్టాక్స్ రాంగ్ పిక్ చేసుకుంటారు, వాళ్ళు ఏం దేవుళ్ళు కాదు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు వదిలించుకుంటూ ఉంటారు. అయితే మనం ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఏంటంటే, మనం రాంగ్ పిక్ చేసుకున్నప్పుడు మనం ఇండివిజువల్గా స్టాక్స్ కొంటే ఏమైందంటే దాని మీద విపరీతమైన ప్రేమ పెంచుకుంటాం. నేను తీసుకునే డెసిషన్ నాకు ఇష్టం, ప్రేమ పెంచుకొని అది పడుతున్నా కానీ నేను ఎగ్జిట్ కాకుండా నష్టపోయే అవకాశం ఉంది. కొన్ని కంపెనీస్ 95% కూడా నష్టపోయినాయండి స్టాక్ వాల్యూస్, కొన్ని కంపెనీస్ అట్లాగే చూస్తూ ఉంటాం. అందుకని జనాలు నష్టపోకుండా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి రండి. క్యాపిటల్ మార్కెట్స్ గుడ్, వెరీ గుడ్. కమ్యూనిజం కంటే కూడా క్యాపిటల్ మార్కెట్స్ వెరీ గుడ్. ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయినాయి. ఈవెన్ చైనాలో కూడా ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్స్, అవి రష్యాలో, మన దగ్గర యుఎస్ఏలో ఎమర్జింగ్ మార్కెట్ ఉన్నప్పుడు వాళ్ళు మిస్ అయ్యారు కాబట్టి ఆపర్చునిటీ. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మనది ఎమర్జింగ్ మార్కెట్ కాబట్టి మన దేశంలో మన వాళ్ళు సంపాదించుకోకుండా ఎఫ్ఐఐలు ఎక్కువ సంపాదించుకుంటున్నారు, ఎఫ్ఐఐలు ఎక్కువ ఇన్వెస్ట్ చేసి సంపాదించుకుంటున్నారు. నేను మన ఎపిసోడ్ ద్వారా సామాన్య ప్రజలకు ఏం చెప్తున్నట్టే, నెక్స్ట్ 20-25 వేలు మంది ఎమర్జింగ్ పోయి డెవలప్డ్ కంట్రీ అవుతుంది. ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ డెవలప్డ్ అయిపోతుంది. 5th లార్జెస్ట్ ఎకానమీ పోయి 1st లార్జెస్ట్, అంటే చైనా అమెరికాను కూడా బీట్ చేసే అవకాశాలు 30 ఇయర్స్లో ఉండొచ్చు, 30-35 ఇయర్స్. అంత ఈజీ ఏం కాదు. కాకపోతే 6.3% జీడిపితో గ్రోత్ ఉంది కాబట్టి యూత్, ఎస్పెషల్లీ యూత్కి టైం ఉంటుంది. ఓల్డ్ పర్సన్స్కి ఏంటంటే 50 ఏళ్ళప్పుడు మీకు స్టాక్స్ గురించి అన్ని అవగాహన వచ్చినా మీకు టైం ఉండదు. యూత్కి ఏమిటంటే లెస్ నాలెడ్జ్ అయినా కానీ మీకు టైం ఉంటుంది కాబట్టి, టైం ఇచ్చినప్పుడు ఈక్విటీస్లో మీకు డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి యూత్, మిడిల్ ఏజ్ పీపుల్ కూడా మీరు లాంగర్ రన్లో మీరు వస్తే యూ లెర్న్ గుడ్ ఇన్కమ్. బట్ వాట్ అని తెలుసుకొని ట్రేడింగ్ వైపు వెళ్ళకుండా, చెత్త స్టాక్స్కి వెళ్ళకుండా ఒక సిస్టమేటిక్ వేలో మీ రిస్క్ని బట్టి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఆల్వేస్ రిస్క్ ఈజ్ దేర్ ఇన్ స్టాక్ మార్కెట్స్. థింక్ అబౌట్ ఇట్ అండ్ ఇన్వెస్ట్. థింక్ బిఫోర్ యూ ఇన్వెస్ట్ ఆల్సో. అంతే సార్, తప్పనిసరిగా. ఎందుకంటే వాలటిలిటీ తప్పనిసరిగా తెలుసుకోవాలి. వాలటిలిటీ తెలుసుకొని మీకు నీడ్ ఉన్నప్పుడు సపరేట్గా రకరకాలుగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. రకరకాలుగా, కొంత సేఫ్, కొంత రిస్క్ ఎంత, రిటర్న్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో రిస్క్ అంత ఎక్స్పెక్ట్ చేయాలి. మీరు రిటర్న్ 12% డౌన్ అన్నప్పుడు రిస్క్ కూడా 12% ఉంటుంది, 12% డౌన్ అవుతుంది అని మీరు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్లీ క్యాపిటలిజం కొన్ని ఇంపార్టెన్స్, దానివల్ల ఉన్న బెనిఫిట్స్ అండ్ దానివల్ల కంపెనీస్ ఎలా ఉన్నాయి, క్యాపిటలిజం వల్ల కంట్రీ ఎలా గ్రో అవుతుంది, ఇవన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి విరాట్ గారు.